ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రభాకర్ గారు, ఇప్పుడు త్వరలో 2 ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఫిరాయింపు నిరోధక చట్టం నేపథ్యంలో దానం నాగేందర్, ఖైరతాబాద్ నియోజకవర్గం కావచ్చు, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, ఈ 2 ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుందా? బీఆర్ఎస్ ఎట్లా చూస్తుంది? అంటే 10కి 10 రావాలి నిజానికి పవన్ గారు. ఇప్పుడున్నటువంటి విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయ పెట్టినది. సుప్రీంకోర్టు ఏమన్నదో మనం చూసినాం. ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకోకపోతే December 31 ఎక్కడ చేసుకుంటావు నిర్ణయించుకో అని చెప్పేసి అంతకంటే ముందు పాసింగ్ కామెంట్ ఏం చేసింది, నువ్వు ఎక్కడుంటావో నిర్ణయించుకో అని చెప్పేసి కూడా స్పీకర్ అన్నది. ఇవన్నీ విషయాలు ఉన్నాయి. దానికి తోడు 10 మంది పార్టీ మారిండ్రు అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టమైనటువంటి ఎవిడెన్స్తో స్పీకర్ ముందు పెడతా ఉన్నాం. సుప్రీంకోర్టులో కూడా చెప్పడం జరిగింది. మా అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు పార్టీ మారినటువంటి విషయాన్ని ఎవిడెన్స్లో సహా ముందు పెట్టడం జరిగింది. కాబట్టి అనివార్యంగా 10 ఎన్నికలు రావాల్సిందే, 2 అని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒక రాజకీయ చతుర్యంతోటో లేకపోతే మసిబూసి మారేడికాయ చేసి 8 మంది మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, ఎగ్జాక్ట్లీ 8 మంది అక్కడే ఉన్నారు, ఇద్దరు మాత్రమే టెక్నికల్గా దొరికినరు అని చెప్పేసి ఆ ఇద్దరితో రాజీనామా చేయించి మిగతా 8 మందిని సేవ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు అనిపిస్తుంది. కానీ డెఫినెట్గా మళ్ళీ ఒకవేళ అదే జరిగితే న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా మళ్ళీ మేము పోరాటం చేస్తాం. వాళ్ళు ఎట్లా నిజంగా కూడా బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ కండువా ఎందుకు కప్పుకోరండి? ఈ మధ్యకాలంలో ఇక్కడ చూసినాం మనం, ఏదో గ్రామంలో ఒక కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మారినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యే వస్తుంటే కండువా కప్పడానికి కండువా పట్టుకొని ఉంటే అక్కడ పోలీసు వాళ్ళు గుంజుకొని పోయినారు. ఆయన అన్నటువంటి మాట, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయి ఉంటే కండువా కప్పడానికి మేము ఉన్నామండి, మీరు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు అని. సో అంటే బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తులు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటే ఎట్లయితుంది? మోరల్గా సరైంది కాదు, నైతికంగా సరైంది కాదు, ఎట్ ద సేమ్ టైం టెక్నికల్గా కూడా దొరికిపోతారు. కాబట్టి 100% 10 ఎన్నికలు రావాలి. కానీ రేవంత్ రెడ్డి ఆయన రాజకీయ చాతుర్యంతో 2 ఎన్నికలు మాత్రమే టెక్నికల్గా తెస్తాడు అనేటువంటిది మనకు అందుతూ ఉన్నటువంటి సమాచారం. అంటే స్పీకర్ వేటు వేయక ముందే వీళ్ళే రాజీనామా చేసి 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఎగ్జాక్ట్లీ ఆ 8 మందినేమో వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చూపించి ఈ ఇద్దరి చేత మాత్రం రాజీనామా చేయించి కోర్టుకు ఒక నిర్ణయం, మేము వేటేసే కంటే ముందే, మేము నిర్ణయం చెప్పే కంటే ముందే వాళ్ళే రాజీనామాలు చేసినారు కాబట్టి ఇది జరిగింది అనేది కోర్టుకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తారేమో అని అనిపిస్తూ ఉంది. అదే జరుగుతుంది కూడా. మనం ఫీలర్స్ 2 డేస్ నుంచి వెళ్ళి వదులుతున్నటువంటి చూస్తే మాత్రం డెఫినెట్గా ఆ 2 ఎన్నికలు మాత్రం అనివార్యంగా వస్తాయి. ఆ 2 ఎన్నికలు రావడం ఖాయం. ఆ 2 ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మేము గెలవడం కూడా ఖాయం. ఎట్లా గెలుస్తారు? ఇప్పుడు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు, ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎవరు అంటే పవన్ గారు, మీకు తెలియంది కాదు, మేము పార్టీ పెట్టిన తర్వాత ముందు నుంచే లేదో రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే బీఆర్ఎస్లోకి వచ్చి మా పార్టీ ఎదగలేదు. కేసీఆర్ గారు తయారు చేసినటువంటి అనేక మంది, దాదాపు 75% కేసీఆర్ గారు తయారు చేసినటువంటి వాళ్ళు మాత్రమే బీఆర్ఎస్లో ఎమ్మెల్యే అయినారు. అంతకుముందు సరే రాజకీయ నేపథ్యం కొంతమందికి ఉన్నా కొంతమందికి లేకున్నా విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజానికి ఎమ్మెల్యేలుగా అయినారు, ఎంపీలుగా అయినారు. కాబట్టి మా పార్టీకి అభ్యర్థుల కొరత అనేటువంటి మాట అంత అమాయకత్వం మరొకటి ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు హక్కున చేర్చుకున్నారు. మా కోసం పోరాడేటువంటి పార్టీది, మా కోసమే నిలబడి ఉన్నటువంటి పార్టీ, మా సమస్యల కోసం నిరంతరం నిలబడుతుంది అనుకుంటున్న పార్టీని చూస్తారు తప్ప అభ్యర్థి ఎవరనేటువంటి విషయం చూడరు. అయితే ఖైరతా మనం లేటెస్ట్ జూబ్లీస్ చూసాము, అంతకుముందు కంటోన్మెంట్ చూసాము, వరుస పరాజయాలు కదా. సరే, నేను అనేటువంటి మాట కొంత ఇబ్బంది ఉండవచ్చు. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయానికి వచ్చినప్పుడు గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వారి శ్రీమతి వారిని సునీత గారిని పెట్టినాం. సునీత గారిని పెడితే వారికి ఏం రాజకీయాలు తెలియదు. నిజానికి ఏం రాజకీయాలు తెలియకుండా ఎటువంటి పూర్తిగా ఆమె గృహిణి, ఆడపిల్లలతోటి పాపం ఆమె నెట్టుకొస్తూ ఉంది జీవితాన్ని. గృహిణిని నిలబెడితే మాకు వచ్చిన ఓట్లు 75,000 ఓట్లు. నిజానికి గతంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి గోపి గారు ఉన్నప్పుడు? 80,000 ఓట్లే కదా పవన్ గారు. 80,000 ఓట్లు. మొన్న ఒక మహిళని అన్ని రకాలుగా దాడి చేసిన ఆమె మీద ఒక రకంగా కాదు, ఫ్యామిలీ పరంగా అత్తతోటి ఆమె మొదటి వైఫ్ తోటి, తర్వాత మొదటి వైఫ్ కొడుకుతోటి మానసికంగా ఆమెను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన సరే ఆమె నిలబడ్డది, నిలదొక్కున్నది, చేసింది. అటువంటి సందర్భంలో బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓటు
ఆమె కంటే కూడా బీఆర్ఎస్ పేరు మీద పడేటువంటి ఓటు కదా. 80,000 ఓట్లు ఆనాడు గోపికి వస్తే సునీత గారికి 75,000 ఓట్లు వచ్చినాయి. సో మేము డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ చేసినాం కదా, మేమేం తక్కువ కాలేదు. టెక్నికల్గా ఓడిపోయారు. ఎగ్జాక్ట్లీ. దానికి తోడు జరిగింది ఏందో మీరు ఒకసారి విశ్లేషిస్తే ఎంఐఎం ఓటు అంతా కూడా కాంగ్రెస్కి వేసినారు. గతంలో ఎంఐఎం పోయింది, గతంలో మీకేసింది. భారతీయ జనతా పార్టీకి పడేటువంటి ఓట్లు ఆనాడు 25,000 ఓట్లు భారతీయ జనతా పార్టీ పడతాయి, మొన్న 16,000 పడ్డాయి. ఆ 9,000 ఓట్లు కూడా పడ్డట్టుగా మనం అనుకోవాల్సిందే, డిపాజిట్ రాలేదు. ఇవన్నీ కూలగడుపుకుంటే 25,000 ఓట్లతో ఆయన గెలిచినాడు. సో మేమేం పెద్దగా బ్యాడ్గా పోలేదండి. మేమేం మా అభ్యర్థి లేకపోవడం వల్లనో లేకపోతే అభ్యర్థి స్ట్రాంగ్గా ఉండకపోవడం వల్లనో పడ్డటువంటిది కాదు. మా పార్టీని చూస్తారు, కేసీఆర్ గారిని చూస్తారు, కేటీఆర్ గారిని చూస్తారు, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తారు. హైదరాబాద్లో ఎంత క్షేమంగా ఉన్నారు, హైదరాబాద్ ప్రజలు ఎంత స్థిరంగా ఉన్నారు, ఎంత సేఫ్గా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తారు. నిజానికి హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అనేక నగరాలు ఉన్నాయి, సేఫ్ లేనటువంటి అనేక నగరాలని చూస్తే అక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంది. మనం హైదరాబాద్ని చూసుకుంటే సరిగ్గా తెలంగాణ వచ్చే కంటే ముందు 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరం ఇవాళ 1,40,00,000 మందికి వచ్చిండ్రు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇంత మిక్స్డ్ కల్చరు, ఒక మినీ ఇండియాగా ఉండేటువంటి ప్రాంతం దేశంలో ఏ నగరం లేదు పవన్ గారు. మీకు బీహారీలు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, రాజస్థాన్లు ఉన్నారు, కాశ్మీరీస్ ఉన్నారు. ఇక్కడ అసలు లేని రాష్ట్రం అంటూ లేదు. నాగాలాండ్, మిజోరము, త్రిపుర, మణిపూర్ ఆ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వివిధ రకాలుగా. కాబట్టి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేయగలిగినాం. అంటే ఈ బై ఎలక్షన్స్ విషయంలో తీసుకుంటే జూబ్లీహిల్స్ విషయంలో మాగంటి సునీత గారు మొదటి నుంచి అదే పేరు అనుకున్నారు, లేకపోతే వజ్రనాథ్ ఇద్దరులో అనుకున్నారు, సునీత గారికి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఖైరతాబాద్ విషయంలో ఏ పేరు గుర్తొస్తుంది బీఆర్ఎస్ అంటే? స్టేషన్ గన్పూర్ ఏ పేరు గుర్తొస్తుంది? అనేక ఉన్నారండి. నిజానికి బీఆర్ఎస్ పార్టీ అంటే 10 మంది ట్రై చేశారు టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి. ఖైరతాబాద్లో కూడా అనేక మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, స్టేషన్ గన్పూర్లో కూడా అనేక మంది. నేను అదే అంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఏ అభ్యర్థి పెడితే వారే స్ట్రాంగ్ అవుతారు తప్ప స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పెట్టదు. మీరు ముందు చూస్తే నాగార్జున సాగర్ ఉందండి, నాగార్జున సాగర్లో నోముల నరసింహయ్య గారి కొడుకు ఏం స్ట్రాంగ్, ఎట్లా స్ట్రాంగ్ చెప్పండి? సింపతి పనిచేసింది భరత్. నేను సింపతి కూడా కాదు, పార్టీ పనిచేసింది, పార్టీగా పనిచేసింది. నేను అందుకే అంటున్నాను. ఆ మాటకు వస్తే కొన్ని ప్రాంతాల్లో చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క వైఫ్స్ని పోటీ చేస్తే వాళ్ళు ఓడిపోయినారు. ఇప్పుడు మీరు పాలేరు ఓడిపోయినారు, నారాయణఖేడ్ ఓడిపోయినారు. సింపతి అన్ని సందర్భాలు పనిచేయదు కదా. అందుకే ఉంటున్నాను, సింపతిలు ఇవన్నీ కాదు. బీఆర్ఎస్ ఒక అభ్యర్థిని పెడితేనే ఆయన్నే స్ట్రాంగ్ అనుకోవాలి తప్ప బీఆర్ఎస్ అభ్యర్థి స్ట్రాంగ్ అవుతాడు తప్ప అభ్యర్థి ద్వారా బీఆర్ఎస్ స్ట్రాంగ్ కాదు అనేటువంటిది బలంగా అనేక సందర్భాలు రుజువైంది. అందుకే అక్కడ స్టేషన్ గన్పూర్ అయినా కానీ ఖైరతాబాద్ అయినా కానీ మాకు అభ్యర్థులు ఫలాని వాళ్ళు అని మేము అనుకోకుండా కేసీఆర్ గారు నిర్ణయించిన అభ్యర్థి డెఫినెట్గా స్ట్రాంగ్ అవుతాడు. కాబట్టి ఫలానా పేర్లు అని ఇప్పుడే మనం చర్చించుకోవాల్సినంత అమాయకంగా మనం ఉండాల్సిన అవసరం లేదు. అంటే స్టేషన్ గన్పూర్ విషయానికి వస్తే మీకు బాగా అవగాహన ఉంటుంది కాబట్టి, అంటే ఏ పేర్లు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది? అంటే గతంలో ఇందిరా గారు, విజయరామారావు గారు వీళ్ళంతా పోటీ చేశారు స్టేషన్ గన్పూర్ నుంచి. కడియం శ్రీహరి గారు గెలుపొందారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇందిరా ఇక్కడ ఏదైనా టికెట్ ట్రై చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? ఎందుకంటే కొంత డిస్ప్యూట్స్ వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ కూడా ఉన్నట్టుంది కదా. అంటే అజంప్షన్స్ని మనం ముందే వీటిని అది చేసుకొని నిజానికి అట్లా మాట్లాడుకోవడం కూడా అవకాశం ఉండదు. సరే, ఎవరికి వాళ్ళకి ఏముందంటే ఈ రాజకీయ చదరంగంలో నేను అదే అంటున్నాను, ఈ రాజకీయ చదరంగంలో ముందు వరుసకు రావడానికి అనేక మంది వివిధ రూపాల్లో ప్రయత్నం చేసుకుంటుంటారు. దాంట్లో ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఎట్లా తెలుస్తుంది? ఇప్పటివరకు అయితే మా పార్టీలో చర్చ లేదు, ఏ అభ్యర్థి ఎక్కడనే చర్చ లేదు. అసలు మొదలు రాజీనామాలు అంటున్నాయి. ఈ 10 మంది డిస్క్వాలిఫికేషన్ జరగాలి కదా. ఈ 10 మంది డిస్క్వాలిఫై కావాలి, వారి మీద ఎన్నికలు అది మార్చిలో వస్తాయా, మేలో వస్తాయా, ఏప్రిల్లో వస్తాయా అనేది చూడాల్సిందే. ఆనాడు కదా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాతే ఈ ఉప ఎన్నికలు ఉండే అవకాశం. అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మార్చిలో కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఒకవేళ డిస్క్వాలిఫై అయితే, ఈ 10 మంది డిస్క్వాలిఫై అయితే మార్చిలో ఎన్నికలు వస్తాయని మేము ఊహిస్తూ ఉన్నాం. ఆనాడు మాత్రమే చూస్తాం తప్ప అప్పటిదాకా ఫలానా అభ్యర్థి వస్తాడు అని అభ్యర్థి కోసం ఎదురు చూడము, ఈయననే ఉండు కదా అని బొట్టు పెట్టి కూర్చోబెట్టాము. పార్టీగా పనిచేసుకుంటూ పోతాం మేము. మా లైన్ అంతా కూడా పార్టీ క్యాడర్ని మేము సమాయత్తం చేస్తాం, ప్రజలకు చేరువవుతాం, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలకు గుర్తు చేసుకుంటూ పోతాం, ఆ 6 హామీలు ఎందుకు నెరవేర్చలేదు అని నిలదీస్తూ పోతాం. ఆ నిమిషానికి అక్కడ సూటబుల్ అభ్యర్థి అనేక మంది ఉన్నారు. మీరు అంటున్నట్టుగా ఇప్పుడు నేను పేరు చెప్పి
ఒకరిని తక్కువ చేయడం ఒకరిని ఎక్కువ చేయడం ఇష్టం లేక నేను ఏ పేర్లు చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుండి 20 మంది అభ్యర్థులు ఉన్నారు. ఖైరతాబాద్లో కూడా నాట్ ఓన్లీ ఖైరతాబాద్, ఎవ్రీ ప్లేస్ 119. మీరు ఆశ్చర్యపోతారు. సరే ఆ ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు ఇది సంచలనం అవుతుందేమో కానీ ఎంఐఎంతో మాకు సహజంగా ఒక మిత్ర సయోధ్య ఉండే. కాబట్టి ఒకవేళ ఆనాడు మాకు ఒకప్పుడు ఆనాడే నేను చెప్పేది, మేము ఉన్ననాడు చెప్పేది, ఒకవేళ ఆనాడు కేసీఆర్ గారు ఓకే అని ఉంటే ఎంఐఎం మీద కూడా మీరు పోటీ చేయాలంటే దాంట్లో కూడా మేము 3 గెలిచేటువంటి అవకాశం ఉండే. చంద్రాయనగుట్ట, నాంపల్లి, మలక్పేట ఈ 3 కూడా మాకు గెలిచేటువంటి అవకాశం ఉండే. అంటే ఎందుకంటున్నాను రాజీపడ్డం అంటే వాళ్ళు అలయన్స్గా అఫీషియల్ అలయన్స్ కాకపోయినా ఒక అండర్స్టాండింగ్ అలయన్స్ ఉంది కదా. కాబట్టి ఒక అండర్స్టాండింగ్గా పోతున్నటువంటి సందర్భంలో ఎందుకు అనేటువంటిది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో మీరు ఆశ్చర్యపోతారు, ఓల్డ్ సీట్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా పోటీపడి మాకు సీట్ ఇవ్వమంటే మాకు సీట్ ఇవ్వమని చెప్పేసి బీఆర్ఎస్ కోసం అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మిగతా 110 నియోజకవర్గాల్లో మాకు అభ్యర్థులు దొరకరు అనేటువంటిది చర్చే ఉండదు. ఒక్కొక్క నియోజకవర్గంలో 10 మంది ఉంటారు మాకు. 10 మంది అంటే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి కేసీఆర్ గారి చేతుల్లో ఎదిగినటువంటి వాళ్ళు దాదాపు 10 మంది ఉంటారు. కాబట్టి మాకు అభ్యర్థులు అనేటువంటిది ఇష్యూనే కాదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాల్లో వాళ్ళు రాజీనామా చేస్తే ఉప ఎన్నికకి మీరు సిద్ధం అంటున్నారు. 8 నియోజకవర్గాలకు సంబంధించి ఆ విషయంలో కూడా సీరియస్గా మీ ఫైట్ కొనసాగుతుంది అంతే కదా. ఇప్పుడు మేమేమంటున్నాం 2, 8 సపరేట్గా చూడట్లేదు పవన్ గారు, మొత్తం 10 డిస్క్వాలిఫై కావాలి. టెక్నికల్గా దొరికినారు వాళ్ళు, క్లియర్గా కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. గాంధీ గారు కాంగ్రెస్ కండువా వేసుకున్నది అనేక సందర్భాలు కనిపించింది, వెంకట్రావు గారు వేసుకున్నది కనిపించింది. ఒక్కరి వీరు వారు కాదు, అందరూ కాంగ్రెస్ కండువాలు వేసుకొని పోయినటువంటి వాళ్ళు. ఒకవేళ కాంగ్రెస్ కండువాలు వేసుకోకపోతే ఇవాళ బీఆర్ఎస్ కండువాలు వేసుకొని బీఆర్ఎస్ సమావేశంలోకి ఎందుకు రారు చెప్పండి. ఇప్పుడు 2 ఏళ్లుగా అది మీ వాదన, అది 2 ఏళ్లుగా నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎంలను కలిసామనేది. సీఎంని కలిసినరా, సీఎంతో కలిసి పనిచేస్తురా, లేదు కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మీరు కొనసాగుతుర్రా, ఇది తేలాలి. మేము కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు అనేది మేము అంటున్నాం. ఒకవేళ అది లేదు, అభివృద్ధి కోసం పోతే నువ్వు బీఆర్ఎస్ సభ్యుడు అయితే ఇప్పటికి మా 4 సమావేశాలు జరిగినాయి, రాష్ట్ర పార్టీ సమావేశాలు. రాష్ట్ర పార్టీ సమావేశాలకు మీరు ఎందుకు అటెండ్ కావట్లేదు? మా రిజిస్టర్లో మీ సంతకం ఎందుకు ఉండట్లేదు? మీరు నిజంగా కూడా మా పార్టీ సభ్యుడే అయితే మా పార్టీ రిజిస్టర్ ఉంటుంది కదా, అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది కదా, సమావేశానికి అటెండ్ అయినటువంటి వాళ్ళు మా అందరివి ఉన్నాయి కదా. మేము అఫ్కోర్స్ మేము ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ లేకపోవచ్చు, అంటే పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది కదా, దాంట్లో సంతకాలు ఉండాలి కదా. నువ్వు యాజ్ ఎమ్మెల్యేగా పార్టీకి అమౌంట్ కూడా వస్తుందంట కదా వాళ్ళ జీతాల నుంచి. ఎస్, అది టెక్నికల్గా మీరు అన్నట్టుగా మాకు ఎల్పీకి ఏముంటుంది పవన్ గారు, ఎల్పీ ఆఫీస్ ఉంటుంది అసెంబ్లీలో. దాంట్లో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా నా టెన్యూర్ అయిపోయేంత వరకు కూడా ఆ నిర్వహణ కోసం, ఆఫీస్ నిర్వహణ కోసం 5,000 రూపాయలని మా శాలరీలోకి వెళ్ళి కట్ అవుతుంది. అది అట్లా ఆనాడు మాకు వచ్చే శాలరీ నుండి ఎప్పటికప్పుడు 5,000 అట్లా ఇప్పుడు వీళ్ళ 10 మంది శాలరీస్కి వెళ్ళి కట్ అవుతున్నది, ఇప్పటికి కట్ అవుతున్నది. దాన్ని ఆపుకోవాలి కదా వాళ్ళు. నో మీ సభ్యుడిని కాదని. నిజమే, అది వాళ్ళు చెప్తున్నది. మా ఆఫీస్కి ఎందుకు రావట్లేదు అంటున్నారు. మీరు అనేది కట్ అవుతుంది వాస్తవమే. వాళ్ళు ఏంటంటే టెక్నికల్గా ఎక్కడ కూడా మేము రిటర్న్ తీసుకున్నామంటే దొరికిపోతారనే భయంతో వాళ్ళు వ్యూహాత్మకంగా అదొక్కటే నిజానికి వాళ్ళు చెప్తున్నటువంటిది అదొక్కటి తప్ప వేరే అది అసలు ఎవిడెన్సే కాదు పవన్ గారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవిడెన్స్ మా అందరివి కూడా గతంలో కట్ అయినట్టుగా వాళ్ళు కట్ అయినాయి. విప్పు లాంటిది ఇస్తే కానీ బయటపడదు. అంటే విప్పు దీనికి కూడా ఉండదు కదా, దానికి విప్పు ఉండదు. నేనేమంటున్నా ఒకటే ఎవిడెన్స్, మా సభ్యుడు కాదు అని చెప్పడానికి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుండు అని చెప్పడానికి ఎవిడెన్స్ ఒకటి ఏంటంటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఒకవేళ కాంగ్రెస్ కండువా కప్పుకోకపోతే మా సమావేశాలకు రావాలి కదా. మా సమావేశాలు ఇప్పటికీ 4-5 సమావేశాల కంటే ఎక్కువ జరిగినాయి, 2 ఏళ్లలో ఇంకెక్కువ జరిగినాయి. ఆ సమావేశాలకు ఎందుకు కనిపిస్తలేవు? అసెంబ్లీలో నీకు కేటాయించినటువంటి సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యుల సీట్లలో ఎందుకు కూర్చుంటున్నారు మీరు? మాతో పాటు బీఆర్ఎస్తో పాటు కూర్చోవాలి కదా. ఇవన్నీ కూడా చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి 5,000 రూపాయలు కట్ అవుతున్నాయి కాబట్టే మీ సభ్యుడిని నేనంటే అది ఆధారం కాదు అంటున్నాను. దానికి ఆయన లెటర్ ఇస్తే మాకు దొరికిపోయినట్టే కదా. ఒకవేళ ఆయన లెటర్ ఇచ్చుంటే ఏమని 5,000 రూపాయలు మీరు కట్ కావద్దు నా దాంట్లోకి వెళ్ళంటే దొరికిపోతాడు. కాబట్టి ఆ దొరకకుండడానికి తీసుకున్నటువంటి చిన్న జాగ్రత్తనే తప్ప అదేం పెద్ద ప్రామాణికం కాదు.